చీపురుపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి చేయడం జరిగింది. అక్కడ సీనియర్ ఎమ్మెల్యే గారు కళా వెంకట్రావు గారు ఒక మంచి ముహూర్తం పెట్టుకుని ఓపెన్ చేద్దామని చెప్పి ఆయన వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 జిల్లాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ట్రావెల్ టైం తగ్గించాలి, ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది, మేము శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పి మేము పూర్తి చేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని అక్కడున్న సీనియర్ ఎమ్మెల్యే గారు 10వ తారీఖుకి ఓపెనింగ్ పెట్టుకుంటే నిన్నటి రోజున వైకాపా నాయకులు అందరూ కూడా ఆ బ్రిడ్జ్ మీద నడిచి వాళ్ళ కాలే రిబ్బన్ కటింగ్లు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఈ టీమ్ లో ఒక మాజీ ఎంపీ గారు కూడా ఉన్నారు. ఇది ఏమి సంస్కృతి అండి? చీపురుపల్లి విషయంలోకి వస్తే అక్కడ 12 కోట్లతో ఆదర్శ డిగ్రీ కళాశాల గాని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్న 100 కోట్ల వెటర్నరీ కళాశాల గాని, మా అమ్మగారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 80-90% పనులు పూర్తయ్యాయి. బొత్స సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ఆయన ఓపెనింగ్ చేస్తే మేము మాట్లాడామా? మేము ఆ రోజున సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పాటించాం. మరి ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవకుండా, ఇప్పుడున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారిని పిలవకుండా వీరికి వీరే కొబ్బరికాయలు కొట్టడం అనేది మాత్రం ఈ జిల్లాలో సరైన సంస్కృతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.